ఇప్పుడు ఈ 2 వీలర్స్ అవుతున్నాయి కదా ఈ ఆప్షన్ శ్రీరామ్ ఫైనాన్స్, అసలు ఏంటండి ప్రొసీజర్? సార్ 10,120 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుందండి. ఆధార్ కార్డు పాన్ కార్డు మ్యాండేటరీ కంపల్సరీ తీసుకుంటామని వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక బిడ్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. బిడ్ నెంబర్ వల్ల వచ్చి లోపల ఆప్షన్ కి పార్టిసిపేట్ చేయాలండి. లోపల ఒక్కొక్క వెహికల్ చొప్పున ఆప్షన్ ఇస్తాము. మేము ఇచ్చిన కేటలాగ్ లో ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ ఆప్షన్ లిస్ట్ లో ఇచ్చిన నెంబర్స్ అక్కడ బైక్ మీద ప్లేస్ చేసాం. దాని బట్టి ఓపెన్ ఆప్షన్ బిడ్ చేయలేదు. సరే, ఇప్పుడు కస్టమర్ దగ్గర తంబు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ మీరు వేయిస్తారు. ఎవరైతే మా దగ్గర సక్సెస్ఫుల్ బిడ్డర్ అవుతారో వాళ్ళే ప్రీవియస్ కస్టమర్ తో మాట్లాడుకుని తప్పు చేయొచ్చు. వాళ్ళ తంబు ఈకపోతే పరిస్థితి ఏంటి? తంబు ఈకపోతే మేము కంపెనీ తరపు ఓన్లీ ఎన్ఓసి పేపర్స్ ఇస్తాం సార్. అవును, ఎన్ఓసి పేపర్స్ తోని మన పేరును మారదు కదా. మారదండి. మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రీవియస్ ఓనర్ తో మాట్లాడుకునే పూర్తి బాధ్యత కొనుక్కునే కస్టమర్దే బాధ్యత అంతా వాళ్ళదే. ఇవన్నీ ఆల్రెడీ ఫైనాన్స్ సీజింగ్ వెహికల్స్ కాబట్టి ప్రీవియస్ ఓనర్ తో మాట్లాడుకుని చేయించుకోవాల్సిన బాధ్యత కొనుక్కునే వాళ్ళదే ఉంది. 100%. థ్యాంక్ యూ సార్. ఓకే.